రాముడు ఆవలించేటప్పుడు చిటికేయడానికి ఎవ్వరూ లేరు. నేనుంటాను, అది మీకేమైనా అభ్యంతరం అంటే తీసుకోవాలి. ఎప్పుడైనా పడుకోవాలి, ఎప్పుడైనా ఆవలించాలి, ఎప్పుడు వెళ్ళి చిటికేయాలి అని వీళ్ళు ఆలోచించారు. కానీ హనుమంతుడి తెలివి ఏంటో తెలుసా? ఎప్పుడు ఆవలిస్తాడో తెలియదు కాబట్టి ఎప్పుడూ అక్కడే ఉంటాడు. సో మనం వెతుక్కుని తరచి చూస్తే తలుపులు అవే తెరుచుకుంటాం, వెతికి చూస్తే వేల దారులు కనిపిస్తాయి. మూసున్న తలుపు మూసుంది అంటే అక్కడ దాకా వెళ్ళి నువ్వు తొయ్యి దానికి గొళ్ళ ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది. దూరం నుంచి మూసుంది ఒకళ్ళు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా అది అలాగే మూసుంటుంది అని. నువ్వు వెళ్ళినా వచ్చినా కూడా అలాగే ఉంటుంది, దానికి గొళ్ళ లేదు, తొయ్యాలి నువ్వు వెళ్ళి. వెతికి చూస్తే వేల దారులు కనిపిస్తాయి మనకి. తర్వాత మన జీవితంలో కొన్ని నియమాలు ఏంటి అని అంటే పాటించాలి మనం. ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ, ఇది నిజంగా ఉన్న కథ. ఓకే, వశిష్ఠుడు తెలుసు కదా మీకు? వశిష్ఠ మహాముని తెలుసు కదా? yes or no? వశిష్ఠుడి భార్య అరుంధతి. వశిష్ఠుడికి అరుంధతి దేవికి 100 మంది పుత్రులు ఉన్నారు. ఓకే, మాకు తెలియదే అనకండి, ఉన్నారు. ఓకే, వశిష్ఠుడికి అరుంధతి. ఓకే, ఇదివరకు ఆశ్రమంలో ఒక 1000 మంది వాళ్ళని ఏమంటారు, స్టూడెంట్స్ని, ఛాత్రులు, శిష్యులకి భోజనంతో పాటు విద్య అవన్నీ సదుపాయం అన్నీ కల్పించి బోధన చేసే వాళ్ళని కులపతి అంటారు. మన పదం కులపతి అక్కడి నుంచి వచ్చింది. కులపతి అంటే కులానికి పతి కాదు, మన వాళ్ళు ఏదైనా ఇచ్చేసేయగలరు. ఓకే, వశిష్ఠుడు అరుంధతి దగ్గర ఆతిథ్యం తీసుకుని అక్కడ కొన్ని రోజులు తపస్సు చేద్దామని అగస్త్య మహాముని వస్తాడు. అగస్త్యుడు వస్తాడు. వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండి తపస్సు చేసుకుంటాను అని అంటే వశిష్ఠుడు ఓకే అండి, మీరు మా అతిథికి ఉన్నారు. గంగా నదికి యువతల తీరంలో వశిష్ఠుడు ఉన్నారు, అవతల తీరంలో అగస్త్యుడు తపస్సు చేసుకుంటున్నారు. రోజు అరుంధతి పని ఏంటి అని అంటే, అప్పట్లో అది ఎండాకాలం, గంగలో నీళ్లు లేవు. ఆవిడ అతి సునాయాసంగా మధ్యాహ్నం పూట రాత్రి పూట వెళ్ళి భోజనం ఇచ్చేసి వచ్చేది. ఎవరికి? అగస్త్యునికి. బాగానే అయింది, ఎండాకాలం అయిపోయింది, వానలు మొదలయ్యాయి, గంగానది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. అతిథేమో అక్కడ ఉన్నాడు, భోజనం పెట్టకుండా ఇక్కడ వీళ్ళకి మెతుకు కూడా ఇవ్వకూడదు. అరుంధతి దేవి అడిగింది, వశిష్ఠుడిని అడిగింది, ఏం చేయాలయ్యా, రోజు వెళ్ళి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇస్తున్నాను, నీళ్ళేమో చూస్తే ఇంత ఎత్తునున్నాయి, నేను వెళ్ళలేను, ఏం చేయమంటారు అని. అయితే ఒక పని చెయ్యి, గంగాదేవి దగ్గరికి వెళ్ళు, నిత్య బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు దారి ఇమ్మంటున్నాడు అని అడుగు అని. అరుంధతి మొహం ఇలా చూస్తుంది, 100 మంది పిల్లల్ని చూస్తుంది, బ్రహ్మచారి అని అరుంధతి కూడా అనుకున్నారు. మీరు అరుంధతి కన్నా ఏమి తక్కువ వాళ్ళు కాదు. ఓకే, మీరు కూడా అలాగే అనుకుంటున్నారు. తమ నామధేయం దామోదరుడు. ఓ మంచి పేరండి, అసలు దామోదరుడు అన్న దానికి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. రైట్, సో అరుంధతి తీసుకుని వచ్చేద్దాం. అరుంధతి అలాగే వెళ్తుంది గంగానది దగ్గరికి. వెళ్ళిన తర్వాత నిత్య బ్రహ్మచారి వశిష్ఠ మహాముని నాకు దారి ఇవ్వమన్నాడు అనగానే గంగ 2గా తీరిపోతుంది, ఆశ్చర్యపోతుంది. గంగని ఆశ్చర్యంగా చూస్తుంది, వశిష్ఠుడిని ఆశ్చర్యంగా చూస్తుంది, 100 మంది పిల్లల్ని ఆశ్చర్యంగా చూస్తుంది. దాటకపోతే మళ్ళీ మూసేసుకుంటుందేమో దాటి వెళ్ళిపోతుంది. అటు వెళ్ళిపోతుంది. అగస్త్య మహామునికి భోజనం వడ్డించేస్తుంది, శుభ్రంగా తినేస్తారు ఆయన. వచ్చేసరికి గంగ మూసుకుపోయింది. ఒక మంత్రం ఒకటేసారి పనిచేస్తుంది, ఆ రోజుకి ఒకసారి, లేకపోతే మళ్ళా ఆ మనిషి నోట్లోంచి వస్తే ఇంకొకసారి, అంతే. మీరు నేను చెప్తే కాదు, అందుకనే మంత్రం గురూపదేశం అంటారు, ఉట్టినే అనరు. సరే, అక్కడ వెళ్ళిన తర్వాత మూసిన గంగని చూసింది. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళింది, భోజనం అయిన వరకు కూర్చుని ఆయన శుభ్రంగా తింటారు. అయిన తర్వాత మహాముని, నేను వచ్చేటప్పుడు ఏమో వశిష్ఠ మహాముని వారు ఇలా చెప్పారు, నేను దాటుకుని వచ్చేసాను, ఇప్పుడు చూస్తేనేమో గంగా అనేది మూసుకుపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, అమ్మాయి ఏం లేదు, సదా ఉపవాసం
ఉండే అగస్త్య మహాముని దారి ఇమ్మన్నాడు అని చెప్పు అని. చేతులు కూడా కడుక్కోలేదు. పళ్ళని చూస్తుంది, అగస్త్యుడిని చూస్తుంది, చెయ్యి చూస్తుంది. అందుకనే మీరు మహామునేమో మహర్షులేమో అనుకుంటుంది. వెనక్కి వస్తుంది మళ్ళా అనుమానం, ఈ గంగ మొత్తం మీద చాలా నమ్మకం. ఫోన్ చేసిన తర్వాత సదా ఉపవాసం ఉంటానంటానంటాడు అనేసి ఆయన కూడా చాలా ధైర్యంగా సదా ఉపవాసం చేసే, నిత్య సదోపాసన చేసే అగస్త్య మహాముని దారిమ్మన్నాడు గంగా తల్లి అనగానే రెండుగా చీలిపోతుంది. ఆవిడికి అర్థం కాదు, వాళ్ళకి గంగాదేవికి, ఈయనకి గంగాదేవికి, వశిష్ఠుడికి గంగాదేవికి ఏం సంబంధమో ఏ మాత్రం అర్థం కావట్లేదు ఆవిడకి. అటు సైడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠ మహాముని అడుగుతుంది, ఏమయ్యా గురువులు అనంటే నిజం చెప్పాలి కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 100 మంది పిల్లల్ని ఎదురుకుండా పెట్టుకున్నావు, నువ్వు బ్రహ్మచారిగా రోజు 2 పూట్ల తినే అగస్త్యుడు సదా ఉపవాసం చేసేవాడా, మేమంతా ఎవరు? అసలు ఏంటి అనంటే అప్పుడు చెప్తాను. ఏంటి అనంటే దేని మీదైతే దృష్టి లేకుండా అది చేస్తారో అది పని చేసినట్టు కాదు. అగస్త్యుడు భోజనం చేసేది ఫిజికల్గా ఈ దేహానికి కావలసిన శక్తి కావాలి కాబట్టి భోజనంతో అటాచ్మెంట్ లేకుండా ఎంత వడ్డిస్తే అంతే తిని మారు వడ్డించుకోకుండా దీనికోసం, ఎందుకంటే ఒక ధర్మం కోసమని చెయ్యడానికి ఈ బాడీ అవసరం కాబట్టి, ఈ బాడీకి శక్తి అవసరం కాబట్టి, శక్తి ఫుడ్ నుంచి వస్తుంది కాబట్టి, ఆ ఆహారం సేవించడం భావ్యం కాబట్టి, ఎందుకంటే ఈ ఆహారం సేవించడం వల్ల ఈ దేహంతో ఆ ధర్మాన్ని ఆయన పాటించగలడు కాబట్టి దానికి సరిపడా మాత్రమే తినడం వల్ల ఆయన సదా ఉపవాసం. ఇది ఎక్కువేవా, అన్నీ బాగానే ఉన్నాయి కానీ వంకాయ కూర బాగుంది కొంచెం పక్కన ఎట్టేసే, వాళ్ళు వస్తే కనుక ఈ వేపుళ్ళు ఇవన్నీ వేసేసారు. అది మన అవును కదా. పిల్లాడు ఒకడు బాగా తింటున్నాడు అని అంటే మనం తినకుండా పక్కన ఎట్టేస్తాం. తిను తిను అమ్మ చాలా మాట వేసుకోరా 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 అని 4 ముద్దలు తినిపిస్తాం. మనకి కాకుండా ఎక్కువ ఏది అయితే అది దానిని అది అంటారు. అప్పుడు మనం దానికి దాని వ్యామోహంలో పడి చేస్తున్నట్టు లెక్క. లేకపోతే ఆయన సదా ఉపవాసి ప్రజాయై గృహమేధినం అన్నారు. మంచి ఫ్యూచర్ జనరేషన్కి మంచి పిల్లలు ఇవ్వడం అంటే, వీర్యవంతమైన పిల్లలు అంటే శక్తి, వీర్యం అంటే సంస్కృతంలో శక్తివంతమైన పిల్లలు, హెల్దీ చిల్డ్రన్ని ఇవ్వడానికి కాబట్టి గృహస్థ ధర్మాన్ని నిర్వహించడానికి దానికోసమే చేసేది. కాబట్టి ఈయన సదా బ్రహ్మచారి, ఆయన నిత్య ఉపవాసం చేసే ఆయన కంటిన్యూస్గా. అంటే వాళ్ళు దాని నియమ నిష్ఠత నిబద్ధత ఎలా ఉంటుంది అని అంటే దానిని వాళ్ళు అతిక్రమించరు. అందుకనే వాళ్ళు ముందు. మళ్ళాంటి ఇంకొక మహర్షి ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆయనకి చాలా మన పోలికలు ఉన్నాయి, చాలా పోలికలు. ఆయనని మించిన వ్యక్తి లేడు. మించిన మీకు తెలుసా, విశ్వామిత్రుడు 6 సార్లు తపోభంగం అయిపోతుంది. ఆయన తపోశక్తిని 6 సార్లు కోల్పోతాడు. ఎందుకు కోల్పోతాడో తెలుసా? 6 సార్లు ఒక్కొక్కసారి అరిషడ్వర్గము, కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యానికి లోబడి 6 సార్లు. ఒకసారి మేనకతో కామంతో పడిపోతాడు, ఇంకొకసారి రంభని శపిస్తాడు, ఇంకొక సురక్షేప వృత్తాంతం ఉంది, ఇంకొక త్రిశంకు స్వర్గానికి ఉంటాడు, వశిష్ఠుడు కామధేను ఉంది, ఫైనల్గా వశిష్ఠుడు. ఇలాంటి విశ్వామిత్రుడు తపస్సు చేస్తాడు, ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు, దేవతలు ప్రత్యక్షం అవుతాడు. ఋషిరభూత్ అంటాడు, అంటే నువ్వు ఋషి అయిపోయావు అని. లాభం లేదు అంటాడు, మళ్ళా తపస్సు చేస్తాడు. మహర్షిరభూత్ అంటాడు, లాభం లేదు, మళ్ళా చేస్తాడు. రాజర్షిరభూత్ అంటారు, మళ్ళా లాభం లేదు, మళ్ళా చేస్తాడు. ఎందుకంటే వశిష్ఠ మహాముని బ్రహ్మర్షి. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయితే కనుక నేను బ్రహ్మర్షి అవ్వాలి. ఎందుకనంటే ఇదంతా గొడవ కామధేనువుతో వచ్చింది అక్కడ. కాబట్టి వశిష్ఠుడు ఫైనల్గా బ్రహ్మ ప్రత్యక్షమై బ్రహ్మర్షి అంటాడు. ఏమైనట్టు? బ్రహ్మర్షి అయినట్టు. మీరు నేనైతే లేచి ఆహాజని చప్పట్లు కొట్టేసుకునేవాళ్ళం. బ్రహ్మర్షి నేను అని బ్రహ్మదేవుడు నువ్వొచ్చి దిగినా నేను సంతోషించను. ఆ మాట వశిష్ఠ మహాముని చెప్పమనండి. ఏదైనా సాధించాలి అని అంటే పట్టు పడితే కనుక విశ్వామిత్రుడు పట్టు పట్టింది.
ఏంటి అని అంటే అందులో ఎవరికి హాని కాదు, తనకి తనే హాని చేసుకుంటాడు, కానీ పొందేది మాత్రం ఫైనల్గా ఏది అనుకున్నాడో అది చేసి సాధించి తీరాలి. అంటే అనుకుంటే సంకల్పం బాగుంటే మనకి కానిది ఏది లేదు. వెరీ సింపుల్గా, వెరీ ఈజీగా. అందుకనే అంటారు మన అపియరెన్స్ అవన్నీ కూడా తనకి చూస్తారు. మనకి బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయండి రియల్లీ. యాక్చువల్లీ వి గాట్ ఇట్ ఇన్ సంస్కృత్ లిటరేచర్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ రియల్లీ వెరీ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడెప్పుడు అది చదువుతూ ఉంటే. మనకి వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్లు ఇవన్నీ ఏం అక్కర్లేదు, అందులో ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్కటి తీసుకుని అది ఫాలో అయితే చాలు. దెర్ ఇస్ వన్ సంస్కృత్ శ్లోక, వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారైః పంచభిర్యుక్తా నరో భవతి పూజితా. ఈ వకారాలు, పంచవకారాలు మనం పాటించగలిగితే కనుక దానిని మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదీ లేదు. ఏది అంటే వస్త్రైనా, మీరు తీసుకునే డ్రెస్ ఎలా ఉండాలంటే ఎలిగెంట్గా ఉండాలి. నలుగురు మిమ్మల్ని ఒకసారి చూస్తుంటే అది నిండుగా ఉంది, అందంగా ఉంది అనుకునేటట్టు ఉండాలి. వపుషా, మీ బాడీ జస్టిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని అంటే మాట్లాడుతుంటే ఎవరినో ఒక రెచ్చగొట్టేటట్టు ఈయా అనేసి చేతుల ఆంగికం అలా ఉండకూడదు. వాచా, మీ మాట ఎలా ఉండాలి అని అంటే పలికే బంగారంగాను పలికే మంత్రంగాను ఉండాలి. మీరు మాట్లాడితే కనుక రాసుకునేటట్టును, మీరు మాట్లాడితే కనుక దానిని ఆ పదాన్ని ముందు జనరేషన్ వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి. వస్త్రేణ వపుషా వాచా విద్యయ, వన్ షుడ్ బి నాలెడ్జబుల్. వినయం అన్నిటికీ కలిపి నేను మీలాగా ఒక మనిషిని అనే వినయం ఉంటే కనుక, ఎందుకంటే మీలో దైవాంశం ఉంది, నాలో దైవాంశం ఉంది. మిమ్మల్ని దేవుడే పుట్టించారు, నన్ను దేవుడే పుట్టించారు. కాబట్టి నేను ఎక్స్ట్రా దేవుడిని కాదు, మీరు దేవుడు కాకుండా పోరు, మీరు దేవుడే మేము దేవుడే. అంత మంచి ఫిలాసఫీ చెప్పిన మానవుడే మాధవుడే ఆ ఫిలాసఫీ మనది. ఎదురుగుండా వాళ్ళ దాంట్లో నిజంగా దేవుడిని చూడగలిగితే కనుక ఎదురుగుండా వాళ్ళకి మనం హాని చెయ్యము. వాళ్ళు మన సమానులే అనుకుంటే కనుక మనతో సమానంగానే ఉంచోబెట్టి వాళ్ళకి అదే ఆధిపత్యం, అదే దర్పం, అదే ఇది, అదే స్థాయి అన్ని ఇచ్చి మనం మాట్లాడతాం. ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇస్తామో వాళ్ళు అదే రెసిప్రొకేట్ చేస్తారు. ఒక చిన్నది ఉంది, నాన్న వాళ్ళ నాన్న పిల్లాడిని అడుగుతాడు, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు అని. నేను నీ అడుగులే ఫాలో అవుతున్నావు, నువ్వేమవుతావు నేను అది అవుతాను. యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఇంట్లో వాళ్ళ ఉన్నా కూడా ఏదో పని చేసుకుంటూ ఉన్నారో ఏదో ఉన్నారో, ఒక పక్కన అంకులో ఎవరో ఎదురుగున్న వాళ్ళు ఎవరో వస్తుంటారు. వచ్చిన తర్వాత వాడు అర్ధగంట వదలు, నిజంగానే వదలు. కొంతమంది ఉంటారు. అందుకని ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని గోతి కూడా కట్టుకుని మేము అడవిలోకి వెళ్ళిపోయారు. అప్పటికి కానీ వేదాంతం రాలేదు. ఇక్కడ వచ్చే రాణిస్తే కదా. ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కింద మనం ఏం చేస్తుంటాం, ఆయన చెప్పేసి వాడు రైట్ రాయల్గా తలుపు తీస్తాడు, నాన్నగారు లేరు అంటాడు, తలుపు వేసేస్తాడు, అయిపోయింది. అక్కడ ఏముంది అని అంటే ఒక నిజాన్ని మనం అబద్ధం చెప్పించడం పిల్లల్లో సీడ్ వేసామని. అది వాళ్ళు అక్కడతోనే ఆపచ్చు, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ప్లీజ్ మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, నాన్న నేను ఇలా చెప్పడానికి కారణం అంకుల్ వస్తే అర్ధగంట టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఉన్నా కూడా చాలా బాధగా ఉంది లేను అని చెప్పడానికి, కానీ ఒక్కసారి లేను అని చెప్పేసి వస్తాము, మనం చంపలేసుకుందాం తప్పైపోయింది అని దేవుడికి చూపించుకుని చంపాలంటే ఏంటి అని అంటే నేను చేసింది తప్పు, నీ చేత తప్పు చేస్తున్నాను అని వాడికి రియలైజ్ అయ్యేటట్టు చెప్పి చూద్దాం. చెప్దామా ఇప్పటి నుంచి? చాలా కేసెస్ మాకు ఇలాగే వస్తూ ఉంటాయి. చిన్నగా వీళ్ళు మొదలెడుతూ ఉంటారు, ఎంత ఇది అంటే ఎంత లేదు, ఎదురుగుండా వాళ్ళకి ఇది ఇచ్చేటప్పుడు ఎంత ఇది అంటే 500 అంటాడు. అబ్బాయి ఇలా చూస్తుంటాడు, నాన్న 200 పెట్టావు కదా అని. రైట్? అదే ఇంటికి వచ్చిన తర్వాత ఓ 50 రూపాయలు తీసుకుని వచ్చిన తర్వాత ఓ 500 రూపాయలు తీసుకుని వచ్చిన తర్వాత అత్తగారు వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎలా కోడలి పిల్లకి ఏం తీసుకుని వచ్చాను? అమ్మ ఏం లేదమ్మా, జస్ట్ 100 రూపాయలతో చీర తీసుకొచ్చినా అంతే. ఇక్కడ నొక్కాము, అక్కడ ఎక్కించాము. ఎక్కడైనా నిజం చెప్పామా? మళ్ళా పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టి సత్యనారాయణ స్వామి వ్రతంలో సత్యమే పలుకుతాను ఇన్ని రకాలుగా చేసి ఫ్లిప్ ద కాయిన్ బయటకు వచ్చిన తర్వాత మనం చేసేది మనమే చేస్తున్నాం. పిల్లలు మనల్ని ఫాలో అవుతారు, చిన్న పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి నిజాలు చెప్తాం. ఇక లాస్ట్ వాక్యం చెప్పి 4వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని నువ్వు పాటించి నీ ధర్మాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తే కనుక
ఆ ధర్మమే నిన్ను నిజంగా కాపాడుతుంది అని. ధర్మం అంటే డ్యూటీ. డ్యూటీ అని అంటే మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీ ప్రొఫెషన్ ఏంటో నాకు తెలియదు. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఒక ప్రొఫెసర్ కింద లెక్క పాఠాలు చెప్పాలి, ఒక దాని కింద మళ్ళీ ఇలా చేసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను అమ్మని నేనే అవుతాను, భార్యని నేనే అవుతాను, చెల్లిని నేనే అవుతాను. ధర్మం అంటే ఏంటంటే నీ డ్యూటీని నువ్వు సవ్యంగా చెయ్యి అని. బ్యూటిఫుల్ సంస్కృత్ శ్లోకం అవుతుంది. స్థాన భ్రష్ట, వినండి మీకే అర్థమైపోతుంది, ఇందాక శ్లోకంలా కాదు, ఇది మీనింగ్ సరాసరి అదే మీనింగ్. స్థాన భ్రష్టాన శోభంతే, స్థాన భ్రష్టం అయితే ఇవి శోభించవు. స్థాన భ్రష్టాన శోభంతే దంతా కేశ నఖానరా. ఈ పళ్ళు కానీ, దంతాలు కానీ, కేశాలు కానీ, గోళ్ళు కానీ వాటి స్థానభ్రష్టమయ్యి పళ్ళు ఇక్కడ నెత్తిలో ఉంటే కనుక వాటి బ్యూటీ అవి చేయగలవా? అందంగా కనిపిస్తాయా? గోళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి అది నెత్తిలోనో చెవుల మీదనో ఇక్కడ వస్తే కనుక గోళ్ళు అందంగా కనిపిస్తాయా? గోళ్ళ పని గోళ్ళు చేస్తాయా? చక్కగా ఇల్లు ఒలిచడానికి ఏమైనా ఉపయోగపడతాయా? స్థానభ్రష్టన. అలాగే మీరు కూడా సింప్లిఫికేషన్, మీకు స్ట్రెస్ అనేదే ఉండదు. మీరు ఇంట్లో అమ్మలా ఉన్నప్పుడు అదే స్థానంలో అదే స్టేటస్ ప్రొఫైల్లో ఉండండి. దంతాలైతే కనుక దంతాల ప్లేస్లోనే ఉండండి, అదే అమ్మ పొజిషన్లోనే ఉండి ఆలోచించండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మేడం అయితే, మీరు ఇన్ఛార్జ్ అయితే, మీరు చీఫ్ అయితే కనుక ఆ బ్యాగ్ అక్కడ పడేసి చీఫ్ అనే పొజిషన్లోకి వెళ్ళిపోండి. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారో అదే స్థానంలో ఆ స్టేటస్ ప్రొఫైల్లో ఉండి ఆలోచించుకుంటే కనుక మనకి రుగ్మతలు, బాధలు ఏమీ ఉండవు. అక్కడిది ఇక్కడికి తీసుకుని వచ్చి, ఇక్కడిది అక్కడ తీసుకుని వచ్చి, అక్కడ ఇక్కడ కాకుండా అలా చేస్తే కనుక అనవసరమైన బాధలు. జనాలు అడుగుతూ ఉంటారు, రోజుకి 8 నుంచి 18 లెక్చర్స్ ఎలా ఇస్తారు మేడం అని. ఒకటి అయిపోయిన తర్వాత రెండో దానికి నేను ఫ్రెష్, నాకు రెండోది మొదలే అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడాను, మళ్ళీ తర్వాత వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడాలి. కానీ అక్కడ మీరున్నారా? ఉన్నారా? లేవు. నాకు అక్కడ ఎవరున్నారు? వేరే వాళ్ళకి నేను కొత్తే కదా, నాకు వాళ్ళు కొత్తే కదా. కాబట్టి నేను చెప్పేది కొత్తేనా? రిఫ్రెష్ చేస్తాను, చూసుకో. సింపుల్, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్. స్థాన భ్రష్టాన శోభంతే దంతాకేశాన ఖానరాన్. ఫోక్లోర్లో ఇది మళ్ళా మహాభారతంలో లేదు. బ్రహ్మాండమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఇది మనం చెప్పుకుని నేను ముగించేస్తాను, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి. ధర్మరాజు జూదంలో ఉన్నప్పుడు జూదం ఓడిపోతున్నాడు. లక్ష్మీదేవి ధర్మరాజును వదిలేసి వెళ్ళిపోవాలి. లక్ష్మీదేవి ధర్మరాజును వదిలేయాలి, జ్యేష్ఠాదేవి ధర్మరాజుని ఆక్యుపై చేయాలి. లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి సంవాదం. ఇది కూడా మా అమ్మగారు చిన్నప్పుడు పాడేవారు, మళ్ళీ చేసుకుంటూ. ఎంత సింపుల్ వన్ అండి. ఏంటి అని అంటే, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆ ధర్మనంతను నేబాయలేను. లక్ష్మీదేవి అంటుంది, ఏమని వదలాలి? కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆ ధర్మనంతను నేబాయలేను. తొలి సంచ మలి సంచ పండడే రాజు, ఆ ధర్మనంతను నేబాయలేను. తోబుట్టువుల మనసు కష్టపెట్టడే రాజు, ఆ ధర్మనందను నేబాయలేను. సత్యవాక్కును వీడడే రాజు, ఆ ధర్మనందను నేబాయలేను. ధర్మనిరతుడే నా ధర్మరాజు, ఆ ధర్మనందను నేబాయలేను. ఇందులో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇందులోనూ లేదు. రియలీ కట్టి విడిచిన బట్ట కట్టడే రాదు. మనకి ఏంటి అని అంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ కావాలి, ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ కావాలి. ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ అంటే విడిచిన బట్టని మళ్ళీ వేసుకోవాలి అని అంటే, విడిచినట్టుగా మనం వేసుకుని మళ్ళీ దాన్ని వేసుకోకూడదు. కాబట్టి ఉతికి వేసుకునే, అప్పట్లో వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళకి రెండోసారి వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మనకి కాబట్టి మనం ఉతుక్కుని వేసుకోవాలి, ఎప్పుడూ ఫ్రెష్ బట్టలతోనే ఉండాలి. బాహ్య సౌందర్యం ఎంత ముఖ్యమో, ఎందుకంటే ఈ చర్మం ఉంది చూసారా, అందరికీ చెప్తున్నాను, ఆడవాళ్ళకి మరీ చెప్తున్నాను. ఏంటి అంటే, ఈ చర్మం అనేది లోపల మనకున్న అవయవాలు ఎన్ని వంకర టింకర్లు తిరుగుంటాయో మీకు తెలుసు కదా, అవునా కాదా? ఆ అస్థిపంజరాన్ని చూస్తే అయ్యో నేను ఇలా ఉంటానా లోపల అనుకుంటామా లేదా? అంత లోపల వికారంగా ఉన్న అవయవాలన్నిటినీ కప్పి మనకి ఒక అందమైన రూపాన్ని ఇస్తున్న ఈ చర్మానికి రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు దీనిని రుద్ది బాగా స్నానం చెయ్యలేమా మనం? ఈ రోజు నుంచి చక్కగా దీన్ని కూడా ఒక ప్యాంపర్ చేస్తారా చెయ్యరా? తప్పకుండా. ఎందుకనంటే తల దువ్వుకోకుండా ఉండడం,
ఏదో ఇలాగ వెళ్ళిపోవడం, ఏజ్ వచ్చేసింది అనుకోవడం, ఇవన్నీ స్టాండర్డ్లు కాదు. ఈ వెహికల్, ఈ బాడీ అనేదాన్ని ఎప్పుడు ఇది మన చేత ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో కాబట్టి పొద్దున్న సాయంత్రం దీనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ దానికి కొంత సేవ చేసుకుని దాన్ని కొంచెం మెరిసేటట్టు చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. లేకపోతే వచ్చిందని ఇలా పెట్టుకోవడం, ఇది వచ్చిందని ఇలా పెట్టుకోవడం, లేదు నేను అప్పుడు రాను, తగ్గిన తర్వాత వస్తానని ఇన్ని రకాల మనం సొసైటీ నుంచి పరిగెత్తుకుని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఫస్ట్ వన్. సెకండ్ వన్, సత్యవాక్కునే మాట్లాడతాడు. సత్యం మాట్లాడేటప్పుడు మెంటల్ టెన్షన్ ఉండదు. లోపల ఇంటీరియర్ ప్యూరిఫికేషన్కి ఏమి ఆధారం ఏంటంటే మన సత్యం పలికితే కనుక లోపల మనకి స్ట్రెస్ అంటూ ఉండదంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. తర్వాత తోబుట్టువుల అండర్లైన్ చేయాలండి. ఇది విమెన్స్ డే మెసేజ్లు అన్నీ చూశాను. ఒక ఆయన అయితే ఒక మెసేజ్ కూడా పెట్టారు. విమెన్స్ డే మెసేజ్లన్నీ తల్లినేమో ఆకాశానికి ఎక్కిచ్చేశారు, భార్యనేమో ఈ రోజుకి పక్కన పెట్టేసి మనం అందరం చక్కగా హ్యాపీగా వాళ్ళని సర్వ్ చేద్దామని చెప్పారు. కానీ భార్య కానీ తల్లి కానీ ఈ ఇద్దరు ఎవరి లైఫ్లో ఉన్నా వాళ్ళు కొన్ని హక్కులతో మన లైఫ్లోకి వస్తారు. భార్య అంటే తప్పకుండా భార్యకి హక్కులు ఉంటాయి. కానీ ఇటు అటు అక్కడ అమ్మ హక్కులు లేకుండా, ఇటు భార్య హక్కులు లేకుండా నిజంగా నలిగి అందరి ఫ్యామిలీలో తోడ్పాటుగా సహకారం చేసేది తోబుట్టు, చెల్లెలు, అక్క. ఒక్కలైనా ఆవిడ గురించి మాట్లాడారని ఇక్కడైతే కనుక కొడుకుని చూస్తారు, అక్కడికి వెళ్తే కనుక అన్ననేమన్నా అంటారేమో అని, అమ్మనేమన్నా అంటారేమో అని తోబుట్టు అలాగే నోరు మూసుకొని కూర్చుంటుంది. తోబుట్టుని కూడా చూసుకున్న రోజే నిజంగా మహిళా దినోత్సవం. ఫ్యామిలీని జాయింట్గా ఇలా కబంధాల్లో చేతిలో పెట్టడం అదే ధర్మరాజు చేసింది. తోబుట్టువుల మనసు కష్టపెట్టడే రాజు. నా భార్యని కష్టపెట్టలేదు, నా తల్లిని కష్టపెట్టలేదు, మాతృదేవోభవ ఈ దేవోభవ అవన్నీ కాదు. నిజంగా చెప్పాలి అనంటే, ఇంకొంచెం ముందుకెళ్ళి చెప్పాలి అంటే మాతృదేవోభవ తల్లి కరెక్ట్. మాతృ అనే అమ్మ నాన్నల చాయిసే పిల్లలు. పిల్లలు వాళ్ళ చాయిస్తో రాలేదు, తల్లిదండ్రుల చాయిస్తో వచ్చారు. పిల్లలు ఫస్ట్ స్కూలింగ్లో వాళ్ళకేం తెలియదు, తల్లిదండ్రుల చాయిస్తోనే వెళ్ళారు. కాబట్టి వాళ్ళు కొంత మటుకు వాళ్ళవన్నీ వాళ్ళు తీర్చుకున్నారు. ఇటు అటు కానిది సహోదరి. ఈ రోజు నుంచి సోదరులకి, మీ అక్కలకి, చెల్లెలకి ఏమన్నా చేస్తారా అండి? చేస్తూనే ఉన్నారు, కానీ ఇంకా కొంచెం చేస్తారా? ఎస్. సో ప్లీజ్. తోబుట్టు అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఇట్. మనం ధర్మో రక్షతి, మనం ధర్మబద్ధంగా మన డ్యూటీని చేసి మన స్టేటస్ ప్రొఫైల్లో మనం ఉంటే కనుక మనకి స్ట్రెస్లు అంటూ ఏమీ ఉండదు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆత్మీయత, అనుబంధం, తర్వాత పర్ఫెక్షనిజం, ఈ మూడిటి కలయిక ఒక స్త్రీ. ఎక్కడైతే మీరు ఆత్మీయతను, అనుబంధాన్ని పెంచాలి అనుకుంటున్నారో అక్కడికి మీరు వెళ్ళండి. అంటే ఏంటిదంటే మీ డొమైన్ని ఇంటి మటుకే రెస్ట్రిక్ట్ చేసుకోకండి. వివిధ రకాలైన ఫీల్డ్లోకి వెళ్ళండి. టేక్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్. మీకు ఇది నచ్చితే దీంట్లోకి వెళ్ళండి, అది నచ్చితే దాంట్లోకి వెళ్ళండి. కానీ ప్రతి సంవత్సరం ఒక అడుగు ముందుగా వెళ్తూ ఉండండి. ఒక ఏరియాలో మీ పేరు వినిపించేటట్టు చూసుకోండి. పేరు కోసం తపన పడకండి. సమాజం కోసం నిజంగా మనం పాజిటివ్గా మనం ఏం చేయగలము అనేది ఇంటిని దాటి కర్తవ్యాన్ని కొంత బయటకి తీసుకుని వెళ్ళే దక్షత ఆడవాళ్ళకు ఉంది, చాలా ఉంది. అదే నేను ఏదో చెప్తున్నప్పుడు వాళ్ళు అందరూ మెన్నే అక్కడికి వెళ్ళేసరికి విమెన్స్ డే సెలబ్రేషన్ అన్నారు. నేను ఒక్కదానే పోయాను. ఓకే, అందరూ ఏమి సెలబ్రేట్ చేస్తున్నారో నాకు తెలియదు. సడన్గా నేను వాళ్ళని ఏమని అడ్రస్ చేయాలి, వాళ్ళందరూ ఛాలెంజింగ్గా కూర్చున్నారు అనమాట. ఇట్ ఇస్ ఛాలెంజ్ మాకు మధ్యలో. అక్కడ దాకా వెళ్ళి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలండి. ఎలా చెప్తారు? అద్దంలో చూసుకుని నాకు చెప్పాలా? ఏం చేయాలి? దిస్ ఇస్ కాల్ వాళ్ళని మరి చెప్పమన్నా. ఏం చేశాను అంటే మీలో ఉన్న సాహితీ కన్యకు, మీలో ఉన్న కవితా సుందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాను. నేను ఏం చేయాలి? అందరూ ఓకే అనేసి అప్పుడు చెప్పాను అనమాట. మన దాంట్లో, మన ధర్మంలో ఉన్న అత్యద్భుతమైన తత్వం ఏంటి అంటే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వరుడు అని శివుణ్ణి అన్నారు, కానీ అర్ధనారీశ్వరి అని పార్వతీదేవిని అన్నారా? పార్వతీదేవి సంపూర్ణత్వం. పాప అటు ఇటు శివుడికే
క్రోమోజోమ్స్ XX క్రోమోజోమ్స్కి ఫీమేల్, XY క్రోమోజోమ్ మెన్. మీరు సైంటిఫికల్గా అనండి, శాస్త్రానికి అనండి, ఇదే అంత అద్భుతంగా ఉంది. దెర్ ఇస్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. కానీ ఈరోజు మనం ఈ 4 వాక్యాలు ఇంకొకసారి నెమరేసుకుని, నాకు ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ నెక్స్ట్ సారి నాకు తెలియదు, నేను ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడ కలుసుకున్నా ఉన్న పొజిషన్లోంచి ఒక అడుగు బయటకి వచ్చి నేను ఇది సాధించాను అని చెప్తారా లేదా? Yes, all of you. Yes. Please take it as a yes. That is the spirit. Take it as a challenge, and then there's nothing we cannot do. I'm telling you, we can do. నిజంగా చెప్పాలి అంటే ఆమె కార్ రేసర్, నేను క్రికెట్ ఆడతాను, కార్ రేసింగ్లో గోల్డ్ మెడలిస్ట్ నేను. ఆమె పెయింటర్, ఆమె బైకర్. ఐ డూ ఫోటోగ్రఫీ లెక్చర్స్, నేను వెళ్ళి ఫోటోగ్రఫీ దానికి ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్తూ ఉంటాను. ఐఎమ్ ఇన్ టు ఫోటోగ్రఫీ. ఐ గో యాజ్ ఎ జడ్జ్ ఆల్సో. అన్నిటికన్నా నాకు అతి ఇష్టమైన పని ఏంటి అని అంటే మా ఇంట్లో వాళ్ళకి వడ్డించుకోవడం ఇష్టం. నాకు 8 గంటలకి ఫ్లైట్ ఉంటే కనుక గబా చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగుంది ఆ కూర అంటే చాలు. నాకు బయట వచ్చిన కిరీటాలు అవన్నీ ఒక ఎత్తు. అందుకనే మనం ఏమన్నా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. అలా ఎక్కడికో వెళ్ళిపోతే ఇది మర్చిపోయే రకాలు కాదు. మనం గ్రౌండెడ్గా ఉంటాం కాబట్టి నాకు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ దెన్ గో హెడ్ ఇన్ యువర్ లైఫ్. ఇదే నేను మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు నాకు తోచినట్టు, మీ అంత గొప్పదాని అవునో కాదో తెలియదు, కానీ నేను మాత్రం మీలో ఇది ఒక్కటి ఆశిస్తూ, మానవుడు అంటే ఆశాజీవి, ఆ ఆశ నేను కూడా ఒక చిన్న ఆశ పెట్టుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. May I request Education sir, please, state ma'am. Thank you so much. నమస్తే అండి. Small gift this program is from all over Telangana leaders are meeting today. And next year week we are meeting in Karnataka leaders. Then next Sunday all Andhra Pradesh leaders. Yes, all the Tamil Nadu over. Thank you so much. So It really reach people, that's more than anything, because I have got a soft corner and then special, the respect from Gampati. అది అంటే చను అనుకోవాలో ఏమో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో. సమ్ టైమ్స్ గంప అనేసిన తర్వాత ఎక్కడో మీ అందరూ ఉన్నారు కాబట్టి పెట్టాలి కాబట్టి జీ అని పెడుతూ ఉంటాను. ఓకే, బికాస్ ద వే హీ ఇన్వైట్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దాని మించిన మేనేజ్మెంట్ ఇంకా వేరే టెక్నిక్స్ ఏం అక్కర్లేదు. మహిళా దినోత్సవం చెప్పారు. నేను కోరుకుంటానండి మహిళా దినోత్సవం ఉండకూడదు. మహిళా దినోత్సవం చేయాలండి, మహిళా దినోత్సవం ఉండకూడదు. ప్రతిరోజు మహిళా దినోత్సవం ఎలా ప్రతిరోజు ఉండాలి. అది అదొక్క రోజు నేర్పించి షాల్ కప్పడం ఏంటి అమ్మా? రోజు చేస్తారమ్మా. ఈ మాట కాదనో ఎవరు చెప్పండి.